ఆ తర్వాత జిల్లాలు కావచ్చు. ఈ నాలుగు చౌకంబ రాజన్నడు 4 స్తంభాల రాజ్యం. 4 స్తంభాల రాజ్యానికి పునాది గ్రామమే. అక్కడి నుంచి రావాలి. వస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. అంతేగాని మనం ఫ్యూడల్ ఆర్ట్స్ మళ్ళీ వీళ్ళంతా ఇంకో వానికి అని వెంగళప్ప గురించి చెప్పిండు కదా, శ్రీశ్రీ చెప్పిండు, బానిసకొక బానిస ఓరి వెర్రి వెంగళప్పగా అన్నాడు. వీడే బానిస, వెర్రి వెంగళరావే బానిస. మళ్ళీ వెంగళరావు కింద మంత్రుల కింద ఎమ్మెల్యేలు కింద డబ్బులు లేనిది ఇక పోటీ చేయడం కష్టం అనేది వెళ్ళిపోయింది అన్నట్టుగా అయిపోయింది. చివరికి ఏంది, డబ్బులు పబ్బులు సబ్బులు మురికి కడుక్కోవాలి, చివరికి సబ్బులు. అందుకని మొత్తం డబ్బుల చుట్టూ తిరుగుతుంది. డబ్బులు అంటే ఫ్యూడల్స్ దగ్గరనే ఉంటాయి. చాకలి మంగలికి టికెట్ ఇస్తారు, ఎన్నికి కావాలి, ఏడున్నాయి లేవు, ఓడిపోతాడు. అయిపోయింది. మీరు దీనికి పార్టీ సింబల్స్ ఏం లేవు కదా, స్థానిక ఎన్నికలు లేనప్పుడు ఏమవుతుంది, ఏం కాదు. సరే ఇప్పుడు ఇచ్చేటప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకన్నా అడుగుతున్నారు. ఇచ్చేదంతా బోగసే, ఇచ్చినట్టే ఇస్తారు, చివరికి ఏముండదు. ఆఖరికి వీళ్ళకి ఇచ్చే బీసీ రిజర్వేషన్లు కూడా ఎట్లుంటాయంటే, తెలుగులో సామెత ఉంది ఒకటి, పంచపాండవులు ఎందరు అంటే, పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించి ఒక గీత గీసినట్టు. ఒకటే చివరికి పంచపాండవులు అంటే మంచం నలుగురు అని చెప్పకుండా ముగ్గురు అని చెప్పాట. ముగ్గురు అని 2 ఏళ్ళు చూపించింది, నోటితో 3 చేతితో 2 గీసింది ఒకటి. ఇప్పుడు చివరికి అట్నయితే పంచపాండవులు అంటే మంచం కోళ్ళలాగా అన్నట్టుగా రిజర్వేషన్ తయారవుతాయి. మరి అసెంబ్లీలో ఏం రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు అడగాలి, అన్ని పార్టీలు అడగాలి. మరి 42 మంది ఎట్లుంటారు అసెంబ్లీలో? 119 అసెంబ్లీలో 42 మంది ఒక్క కులం వాళ్ళు ఎట్లుంటారు? ఉన్నారు కదా. మరి దానికి ఎట్లా ఇచ్చిండ్రు? పార్టీ పరంగా ఇచ్చిండ్రు కదా, దీనికి ఎందుకు ఇయ్యరు? మళ్ళీ వాళ్ళు ఎంత పొగరు ఉంటుంది చూసినారు కదా, మనం చూస్తున్నాం, భయంకరమైన పొగరు. ఇప్పుడు నల్గొండ జిల్లాకు పోతే మామూలు పొగరు వాళ్ళది. మళ్ళీ విష్ణురామచంద్రుడు వారసులే ఉన్నారు, అందరు వాళ్ళే ఉన్నారు. దొంగలు లంగల్ లఫంగల్. ఆఖరికి రాజకీయాలంటే హైదరాబాద్లో ఏం చెప్తారంటే, సియాసత్ కమానే చోర్ బద్మాషుం కా బారాత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపది, పెళ్లి ఊరేగింపది. దాంట్లో ముందు దొంగలు దుర్మార్గులే